హాయ్ గైస్, దిస్ ఇస్ అఖిల్. ఈరోజు నేను మీకు పైథాన్ షార్ట్ కట్ ట్రిక్స్ అనేవి చెప్పబోతున్నాను. అవి ఎక్కడ ఉపయోగపడతాయి బ్రో అని మీకు డౌట్ ఉండొచ్చు. అవి ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే మీకు మీరు ఏదైనా కోడింగ్ కాంపిటీషన్స్ వెళ్ళినప్పుడు షార్ట్ కట్స్ అనేవి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఈ పైథాన్ అనే కాదు, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా మీకు షార్ట్ కట్స్ అనేవి యూజ్ అవుతాయి. సో నేను చెప్పినవే కాకుండా మీరు కూడా ఇంకా చాలా నేర్చుకోండి, అవి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. వీడియోలోకి వెళ్ళిపోతాం. నేమ్స్ అనే వేరియబుల్ అయితే తీసుకుందాం. నేమ్స్ ఈక్వల్ టు విరాట్ అని తీసుకుందాం. విరాట్ కామా నెక్స్ట్ వచ్చేసి రోహిత్ తీసుకుందాం. రోహిత్ కామా స్కై అని తీసుకుందాం. ఓకే, ఇప్పుడు స్కోర్ ఇద్దాం. స్కోర్స్ ఈక్వల్ టు ఎంత 90 కామా 95 సరే 86 కామా 70 80 ఇద్దాం. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు కంబైన్ అనేది వేరియబుల్ తీసుకుందాం. కంబైన్ ఈక్వల్ టు డిక్ట్. డిక్షనరీ ఫంక్షన్ అనేది ఇక్కడ యూజ్ చేస్తున్నాం. జిప్ అనే ఫంక్షన్ చూద్దాము. జిప్ ఆఫ్ ఏంటి స్కోర్స్, ఫస్ట్ నేమ్స్ కామా స్కోర్స్. క్లోజ్ అండ్ క్లోజ్. ఇప్పుడు ప్రింట్ చేద్దాం. ప్రింట్ కంబైన్. రన్ చేస్తున్నా. చూసారు కదా, విరాట్ 90 వచ్చింది, రోహిత్ 86. ఇలా అయితే కంబైన్ చేసుకోవాలి. ఇది ఒక ట్రిక్. మీకు ఎక్కడ యూజ్ అవుతాయి అంటే మోస్ట్లీ మీరు కోడింగ్ కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు మోస్ట్లీ యూజ్ అవుతాయి ఇలాంటి ట్రిక్స్ అనేవి. ఫస్ట్ అయితే ఎక్స్ అనే వేరియబుల్ తీసుకొని ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంత వాల్యూ ఇచ్చేసా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే రిజల్ట్ అనే వేరియబుల్ తీసుకొని అందులో ప్రింట్ చేస్తాను నేను. ఎక్స్ అంటే ఇది ఈవెన్ అవ్వాలి. ఈవెన్ ఇఫ్ కండిషన్ ఎక్స్ అనేది %2 ఈక్వల్ టు 0 అయితే ఈవెన్ అని ప్రింట్ అవ్వాలి. అది అలా కాలేదనుకోండి, ఎల్స్ అని తీసుకున్న తర్వాత ఇక్కడ ఆర్ అని ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు రిజల్ట్ ప్రింట్ చేస్తా. రన్ చేస్తున్నా. ఎంటర్ అన్ని 5 ఇచ్చాను. సో ఆడ్ నెంబర్ అనేది వచ్చింది. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను చూడు. ఇప్పుడు మళ్ళీ 8 ఇద్దాం. సో ఈవెన్ నెంబర్ అనేది వచ్చింది. సో ఇలా అయితే ప్రింట్ చేయాలి. దీన్ని ఇప్పుడు కమెంట్లో పెట్టేసి ఇంకోటి చూద్దాం. ఇప్పుడు ఎఫ్ స్ట్రింగ్స్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఎఫ్ స్ట్రింగ్స్. ఇప్పుడు నేను నేమ్ అని తీసుకుంటున్నా. నేమ్ అనే వేరియబుల్లో అఖిల్ అని ఇస్తా. అఖిల్. ఇప్పుడు ఏజ్ అని ఇంకో వేరియబుల్ తీసుకుంటున్నా. ఏజ్ అనే వేరియబుల్లో 20 నాకు 18 అని ఇద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఎఫ్ స్ట్రింగ్. ఇక్కడ ఏం ప్రింట్ చేస్తా, హలో ఐ యామ్ నేమ్. సో కర్లీ బ్రేస్ తీసుకొని నేమ్. ఇప్పుడు నేమ్లో ఉన్న వాల్యూ అక్కడ వస్తుంది. ఏజ్ ఇయర్స్ ఓల్డ్. స్ట్రింగ్ అండ్ క్లోజ్. ఇప్పుడు రన్ చేస్తున్నా చూడండి. హలో అయ్యా మనకి ఇలా కలిసిపోయింది, ఏమన్నా స్పేస్ ఇవ్వాలి. 18 years old. సో ఇలా అయితే మన ఎఫ్ స్ట్రింగ్స్ అనేవి యూజ్ చేయాలి. ఇవన్నీ మీకు కాంపిటేటివ్గా మీరు ఎప్పుడైతే కోడింగ్ కాంపిటీషన్స్కి వెళ్తారో అప్పుడైతే మీకు బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు దీన్ని కూడా స్ట్రింగ్ చేసేద్దాం. కామెంట్ చేసేసాను.
ఇంకోటి ఏం చేద్దామంటే అసలు లూప్స్ అనే కాన్సెప్ట్ వాడకుండా 1 to 10 నెంబర్స్ ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు వచ్చేసి నేను రిజల్ట్ అనే వేరియబుల్ అయితే తీసుకుంటున్నా. ఓకే, ఇలా కాదులే కానీ ప్రింట్ అనే వేరియబుల్, ప్రింట్లో ఒకేసారి డైరెక్ట్ ప్రింట్ చేసేద్దాం. ఇంటూ రేంజ్ ఎక్కడ నుంచి 1 నుంచి కావాలి, 1 నుంచి 10 నెంబర్స్ దా ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో నేను 1 నుంచి 11 ఇస్తాను, ఎందుకంటే 11 ఇవ్వడం వల్ల 10 దాకే ప్రింట్ చేస్తుంది. 11 అది కాన్సిడర్ చేయదు. సో క్లోజ్. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తున్నా. చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా అయితే ప్రింట్ అవుతుంది. వితౌట్ లూప్స్ వాడకుండా అయితే ఇలా ప్రింట్ చేయొచ్చు. నెక్స్ట్ దీన్ని కూడా కమెంట్ చేసేద్దాం, కట్ చేసేద్దాం. ఓకే, నెక్స్ట్ ఓకే గైస్, ఇప్పుడైతే మనం ప్యాలిండ్రోమా కాదా అనేది చెక్ చేద్దాం. అది ఎలా చెక్ చేయాలో చూద్దాం. టెక్స్ట్ అనే వేరియబుల్ అయితే తీసుకున్నాను. ఆ టెక్స్ట్ అనే వేరియబుల్ ఏమి ఇస్తానంటే మ్యామ్ అని ఇస్తా. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తానంటే ప్యాలిండ్రోమ్ ఈక్వల్ టు టెక్స్ట్ అనేది ఏంటి, ఈక్వల్ టు టెక్స్ట్ ఆఫ్ ఈస్ టు -1. ఈ కాన్సెప్ట్ అనేది పైథాన్లో మెయిన్గా స్ట్రింగ్ స్లైసింగ్లో అయితే వస్తుంది. సో స్ట్రింగ్ స్లైసింగ్ తెలిస్తే ఇది మీకు సింపుల్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రింట్ ప్యాలిండ్రోమ్ అని ప్రింట్ చేస్తాం. ప్యాలిండ్రోమ్. ఓకే, రన్ చేస్తున్నా. చూడండి ట్రూ అనేది ఇక వచ్చింది, చూశారు కదా, ట్రూ. అదే ఇప్పుడు నేను ఇక్కడ సార్ అని ఇచ్చాను అనుకోండి, సార్ కానీ ఇంకేదన్నా వేరేది ఏమైనా ఇచ్చి రన్ చేస్తున్నా ఫాల్స్ అని వస్తుంది. సో చూశారు కదా, ఇక్కడ ఫాల్స్ అని వచ్చింది. ఓకే, మెయిన్ ఇది అనమాట ప్యాలిండ్రోమ్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ స్క్వేర్స్ ఎలా ప్రింట్ చేయాలో అది కూడా చూద్దాం. సో ఇప్పుడైతే ఫస్ట్ నేను స్క్వేర్స్ అనేవి తీసుకుంటున్నాను. స్క్వేర్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 2 అన్నాను. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఫర్ లూప్ యూజ్ చేస్తా. ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఎంత, ఒక 10 ఇద్దాం. క్లోజ్. ప్రింట్ స్క్వేర్స్ అయితే ప్రింట్ చేస్తా. స్క్వేర్స్ రన్ చేస్తున్నా. చూడండి మనకైతే స్క్వేర్స్ అయితే ఇలా ప్రింట్ అయినాయి. అదే మనం ఇప్పుడు 100 స్క్వేర్స్ కావాలనుకోండి, ఇక్కడ ఏం లేదు, 1 నుంచి 101 దాకా మనకు కావాలి. ఎందుకంటే 100 ఇచ్చామనుకో 99 దాకా మాత్రం ప్రింట్ అవుతుంది. సో 101 ఇస్తే 100 దాకా అయితే ప్రింట్ అవుతాయి. రన్ చేద్దాం. చూసారుగా 1 నుంచి 100 లోపల అంటే అన్ని స్క్వేర్స్ అనేవి ప్రింట్ అవుతాయి. ఓకే, ఇవి గైస్ ట్రిక్స్ అనేవి. సో నేను చెప్పినవి కాకుండా మీరు కూడా అడిషనల్గా నేర్చుకోండి, ఇంకా బాగా తెలుసుకోండి పైథాన్ గురించి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియో లైక్ చేయండి. మీరు కమెంట్స్లో చెప్పండి సి లాంగ్వేజ్ కూడా చేయాలో వద్దని. నేను సి లాంగ్వేజ్ కూడా చేస్తాను. థ్యాంక్ యూ.